హలో! ఈరోజు మనం ఒక చాలా చిన్న, కానీ ఎంతో లోతైన ఒక పురాతన కథ గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి ఇది చాలా సింపుల్ కథే కావచ్చు, కానీ భయం, నిజాయితీ, అలాగే అసలు మనుషుల సైకాలజీ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఇది చెప్పే విషయాలు నిజంగా అద్భుతం. మనం దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఆ తర్వాతొచ్చే భయం మనల్ని ఎలా కంట్రోల్ చేస్తాయో ఈ విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు విషయానికి వద్దాం. ముందుగా మనం వేసుకోవాల్సిన ఒక బేసిక్ ప్రశ్న. మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకోవడానికి బదులు దాన్ని కప్పిపుచ్చడమే ఎందుకు ఈజీగా అనిపిస్తుంది? ఎందుకంటే ఏదైనా పొరపాటు జరగంగానే మన బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయిపోయి రక్షణాత్మక ధోరణిలోకి వెళ్ళిపోతుంది. నిజం చెప్తే ఎక్కడేమవుతుందో, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుందో అన్న ఆలోచనే మనల్ని విపరీతమైన టెన్షన్కు గురిచేస్తుంది. అందుకే అబద్ధం చెప్పడం లేదా ఆ తప్పును దాచేయడం ఆ క్షణానికి చాలా సేఫ్ అనిపిస్తుంది కదా. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మొదటి భాగంలో ఈ తప్పు మరియు దాని వెనుక ఉన్న భయం గురించి చూద్దాం. మనం చెప్పుకునే మూలకథలో ఒక చిన్న పిల్లాడు అనుకోకుండా ఒక తప్పు చేశాడు. వాడికి వెంటనే భయం వేసింది. దాంతో ఆ తప్పును ఎవరికీ తెలియకుండా దాచేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ పిల్లాడు ఉద్దేశపూర్వకంగా కావాలని ఏ తప్పు చెయ్యలేదు. కేవలం ఆ భయం అనే ఎమోషన్ వాడినలా కప్పిపుచ్చేలా చేసింది. అంటే భయం అనేది మనిషిని ఎంతలా బ్లైండ్ చేస్తుందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే అసలైన మలుపుంది. రెండవ భాగం, కృష్ణుడి మార్గదర్శకత్వం ఎలా ఉందో చూద్దాం. ఆ పిల్లాడు భయంతో ఉన్న సమయంలో కృష్ణుడు అక్కడికొచ్చాడు. సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? కోపడతాం, లేదంటే గట్టిగా అరుస్తాం. కానీ కృష్ణుడు అలా చేయలేదు. ఆయన కోపట్టానికి బదులుగా ఆ పిల్లాడికి తన తప్పు తను తెలుసుకునేలా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాడు. అంటే ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకోవాలంటే శిక్షించడం కంటే సరైన గైడెన్స్ ఇవ్వడం ఎంత అవసరమో ఈ సంఘటన మనకు అద్భుతంగా చెప్తుంది. ఆ టైంలో కృష్ణుడు చెప్పిన మాట నిజంగా ఎంతో ఆలోచింపజేస్తుంది. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి అన్నాడు ఆయన. అవును మరి, నిజం చెప్పడమంటే కేవలం భయం లేకపోవడమని కాదు. లోపాలను ఒప్పుకుని ఎలాంటి రిజల్ట్ వచ్చినా ఫేస్ చేస్తాను అని నిలబడటం ఒక యాక్టివ్ చాయిస్. దానికి చాలా గట్స్ కావాలి. ఇక మూడవ భాగం, క్షమాపణకు ఉన్న పవర్ ఏంటో ఇక్కడ చూద్దాం. సో ఈ కథ ఎలా ఎండ్ అవుతుందంటే, ఫస్ట్ స్టెప్లో ఆ పిల్లాడు ధైర్యం చేసి తన తప్పును ఒప్పుకున్నాడు. సెకండ్ స్టెప్లో వాడికి కఠినమైన శిక్ష పడుతుందని భయపడ్డాడు కదా, దానికి బదులుగా అందరూ వాణ్ణి క్షమించేశారు. అంటే నిజం చెప్పడం ఆ క్షణానికి ఎంతో కష్టంగా అనిపించినా ఫైనల్గా అది సమాజం నుండి క్షమాపణను, ఎంతో ప్రశాంతతను తీసుకొస్తోంది. ఇదే నిజాయితీకుండే స్వస్థత చేకూర్చే శక్తి. నాలుగవ భాగం, ఈ స్టోరీలోని అంతిమ సత్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ రెండు యాక్షన్స్ మధ్య ఉన్న వెయిట్ని కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు తప్పు చేయడం ఉంది, అది జరిగిపోయింది, అది క్షణికం. కాని మరోవైపు దాన్ని దాచడముందే, అది చాలా పెద్ద భారం. తప్పును కప్పిపుచ్చడానికి కంటిన్యూస్గా అబద్ధాలాడాలి, ఎప్పుడు దొరికిపోతామో అని ప్రతిక్షణం భయంతో బతకాలి. ఆలోచించండి, ఈ రెండిట్లో ఏది మన మైండ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది? ఖచ్చితంగా దాచడమే కదా. ఇదే కృష్ణుడి ఫైనల్ లెసన్. తప్పు చేయడం కన్నా దాన్ని దాచడమే అతి పెద్ద తప్పు. ఎంత గొప్ప లైన్ కదా. స్టార్టింగ్లో జరిగిన ఆ చిన్న పొరపాటు కంటే దాన్ని కవర్ చేయడానికి మనం పడే టెన్షన్, ఆ అపరాధ భావన మనల్ని లోలోపల తినేస్తాయి. దాచడం అనేది మన మనస్సాక్షి మీద ఎప్పటికీ ఒక పెద్ద బరువును పెడుతుంది. అందుకే ఒప్పుకోవడమే బెస్ట్ అని ఈ కథ స్ట్రాంగ్గా చెప్తుంది. ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, నిజం ఎప్పుడూ గెలుస్తుంది. అబద్ధాన్ని మనం ఎంత పర్ఫెక్ట్గా దాచినా ఏదో ఒక రోజు అది బయటపడక మానదు. కాని నిజం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అబద్ధం ఆ క్షణానికి మనల్ని సేవ్ చేసినట్లు అనిపించినా లాంగ్ రన్లో సత్యమే గెలుస్తుంది. అదే మనకు పీస్ ఆఫ్ మైండ్నిస్తుంది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న వదిలేస్తున్నాను. అబద్ధమనే బరువును జీవితాంతం మొయ్యడం కంటే ఆ ఒక్క క్షణం నిజాన్ని మొయ్యడం ఎంతో తేలిక కదా. ఒక్కసారి ఆలోచించండి. అబద్ధాల బరువు మనిషిని ఎప్పుడూ కుంగతీస్తుంది, కాని నిజాయితీ మనల్ని ఎప్పుడూ తేలికపరుస్తోంది. సత్యానికుండే ఈ పవర్ గురించి మీరు మరింత లోతుగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఇక్కడితో ముగిద్దాం.